ఏవండోయ్, నేను ఎదురు చూస్తున్నటువంటి కొరియర్ రానే వచ్చేసిందండి. ఇవి నేను చాలా ఇష్టంగా తెప్పించుకున్నటువంటి వస్తువులు అనమాట. చూశారు కదా, ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే ముఖ్యంగా పూజలు చేసుకునేటటువంటి ఆడవాళ్ళు వీటిని చూశారంటే చాలా సంతోషపడతారనమాట. ఒక్కసారి గనక మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పటికీ కూడా జీవితాంతం మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఈ కొరియరు నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీరు చూడండి, ఈ వస్తువులు పాడైపోకుండా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎంత చక్కగా ప్యాక్ చేసి పంపించారో చూడండి. ఈ వీటిని ప్రతి ఒక్కరూ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చండి. లేదంటే ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇచ్చారంటే జీవితాంతం మిమ్మల్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారనమాట. అంత విలువైన గిఫ్ట్ అండి ఇది. ముఖ్యంగా పూజలు చేసుకునే ఆడవాళ్ళకి ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చుతుందనమాట. ఇవేనండి, చూసారు కదా, ఎంఎం సిల్వర్ వాళ్ళు పంపించినటువంటి బుక్స్ అండి ఇవి. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, నేను కొనుక్కున్నాను వీటిని. ఇవి సిల్వర్ బుక్స్ అనమాట. ఇవేంటంటే శ్రీ వినాయక వ్రతకల్పం అండి. మనం వినాయక చవితికి వినాయకుడి వ్రతకల్పానికి సంబంధించిన పుస్తకం కొనుక్కుని వినాయకుడి పూజ చేసేటప్పుడు వినాయక చవితి రోజున మరి ఆ కార్యక్రమం, ఆ పూజా విధానం ఎలా చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ బుక్లో చూసి చదువుకుంటాం కదండి. అలాగే ఇంకొక పుస్తకం ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం అనమాట. ఈ రెండు కూడా సిల్వర్ బుక్స్ అండి. చక్కగా ఇంత చక్కగా తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నారనమాట. ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే సాధారణంగా వినాయక వ్రతకల్పం, ఇంకా వరలక్ష్మి వ్రతకల్పం, ఈ పుస్తకాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి. కానీ 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఆ పుస్తకాలు చాలా పాతగా అయిపోవడం, నలిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాటి మీద మనకు తెలియకుండానే పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా అంటుకుని మరకలు అవుతూ ఉంటాయి. పుస్తకాన్ని, కాగితాన్ని మనం ఎలా శుభ్రం చేస్తాం చెప్పండి? చేయలేం కదా. ఇంకా అవి వాడగా నలిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక అలా పాతపడినటువంటి ఆ పుస్తకాలని, మరకలైపోయినటువంటి ఆ పుస్తకాలని అసలు ఏం చేయాలో మనకు తెలియదండి. వాటిని మనం పారేయలేము, అలాగని భద్రంగా దాచిపెట్టలేము కూడా. కాబట్టి ఒక్కసారి కనుక మనం ఈ విధంగా ఈ సిల్వర్ పుస్తకాలు, ఈ వెండి పుస్తకాలని కొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు జీవితాంతం ఉపయోగపడతాయండి. చూడండి, వీటి మీద ఒకవేళ పొరపాటున నీళ్లు పడినా మనం క్లాత్తో తుడిచేసుకోవచ్చండి. లేదంటే పసుపు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ ఏమైనా మరకలు అయినాయి అనుకోండి, చక్కగా తడిగుడ్డతోటి తుడిచేసుకున్నామంటే ఆ మరకలన్నీ పోయి మళ్ళీ పుస్తకం చాలా నీట్గా తయారైపోతుంది అనమాట. దీంట్లో మొత్తం వినాయక వ్రతానికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు కావచ్చు, సంకల్పం కావచ్చు, ఇంకా కథ కావచ్చు, మంగళహారతి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం పుస్తకంలో కూడా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి, ఇంకా అష్టోత్తర శతనామావళి, ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి వ్రత కథ, మంగళహారతి, నైవేద్యాలకు సంబంధించిన విశేషాలు, ఇవన్నీ కూడా ఇందులో చాలా చక్కగా పొందుపరచబడి ఉన్నాయండి. ఇంకా పాలిథిన్ కవర్ తోటి దీన్ని చక్కగా కవర్ చేశారు కాబట్టి ఎక్కడ ఈ పుస్తకానికి మరకలు అవ్వడం కానీ, ఇంకా చినిగిపోవడం కానీ, పాతగా అయిపోవడం కానీ అనేది అస్సలు జరగదండి. ఇంకా దీనికి ఇచ్చినటువంటి బాక్స్ మీరు చూశారు కదా, ఆ పుస్తకాన్ని మనం చదివేసుకున్న తర్వాత ఈ గోల్డ్ కలర్ ఫ్రేమ్ ఉన్నటువంటి బాక్స్లో మనం పెట్టేసుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటాయండి. మనకి ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఈ పుస్తకాలను మనం చాలా జాగ్రత్తగా, భద్రంగా మనం బీరువాలో పెట్టేసుకుని దాచిపెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి. ఇంకా బంగారం కానీ, వెండి కానీ రోజుకి ధర చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు అనమాట. అందుకే నేను ఈ పుస్తకాల విలువ ఎంత, దీని ఖరీదు ఎంత, దీని ధర ఎంత అనేది నేను అసలు చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే ఈ రోజు నేను కొనుక్కున్న రేటుకి రేపు రాకపోవచ్చు. ఇవి ప్రతి జ్యువెలరీ షాప్లోనూ దొరుకుతాయండి. ముఖ్యంగా ఈ వినాయక చవితికి సంబంధించిన పుస్తకం, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పుస్తకం మాత్రమే కాదండి, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకాలు, సాయిబాబాకు సంబంధించినవి, ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రాలు, ఈ విధంగా ప్రతి భగవంతుడికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, పూజా విధానాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ విధంగా సిల్వర్ బుక్స్గా మార్చి మరి సిల్వర్ వాళ్ళు మనకి అందిస్తున్నారండి. ఇంకా ప్రతి జ్యువెలరీ షాప్లోనూ కూడా నేను ఇవి దొరుకుతాయి అని అనుకుంటున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఇవి కొనిపెట్టుకోండి. ఎందుకంటే రోజు రోజుకి వీటి ధర కూడా పెరిగిపోతుందండి. అందుకని ఈ పుస్తకాలు ఒక్కసారి కొనుక్కుంటే మనకు ఎప్పటికీ ఉపయోగపడతాయి. కాబట్టి ఆడవాళ్ళు కనీసం ఏదైనా అప్పుడప్పుడు చీరలు కొనుక్కుంటూ ఉంటాం కదండి, ఒక చీర కొనుక్కోవడం మానేసి మరి ఈ పుస్తకాలు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ బుక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.